అందరికీ నమస్కారం. ఈరోజు చక్కగా మనకి అక్టోబర్ మాసం రాబోతుంది. ఈ రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో చక్కగా మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి దాకా విజయదశమి మహోత్సవం చక్కగా మన ఆడపడుచులందరూ బ్రహ్మాండంగా చేసుకుంటారు. మన సౌభాగ్యం కోసము, అష్టైశ్వర్యాల కోసం పూజ చేసుకునేటువంటి సమయము. తర్వాత మనకి అట్ల తద్ది కూడా రాకపోతుంది 19వ తారీఖు. చక్కగా అట్ల తద్ది రోజు ఆడవాళ్ళందరూ చక్కగా చిన్నతనాన్ని ఊహించుకుంటూ చక్కగా అట్లు పంచుకుంటూ ఉయ్యాల ఊగుతూ 50 ఏళ్ల వాళ్ళు 60 ఏళ్ల వాళ్ళ ముత్తైదులు కూడా చక్కగా ఉయ్యాల ఊగుతూ ఆ పర్వదినాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. తర్వాత అందరికీ మనకి ఇష్టమైంది ధనత్రయోదశి. చక్కగా ఆ రోజు ఏంటంటే ఆ గోల్డ్ లాంటిది ఏమైనా కొనుక్కోవటం కానీ, లేదా ఏంటంటే మనకి లక్ష్మీదేవి పూజ చేయటం కానీ, ఇవన్నీ కూడా సహజంగా అందరూ ముచ్చటగా చేస్తుంటారు. కనుక తర్వాత వచ్చేది దీపావళి. అందరూ పిల్లలకి అందరికీ మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా చక్కగా పండగ దినంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ నెల అక్టోబర్ మాసం అంతే ఉమెన్ ఎంపవర్మెంట్‌కి ఉమెన్స్ కోసం కేటాయించినట్లుగానే ఉంది వచ్చిన పండగలన్నీ కూడా. కనుక ఏంటంటే ఈ నెలలో మనకి రావాల్సినటువంటి శుభముహూర్తాలేంటి? ఈ శుభముహూర్తాల్లో ఏ ఏ తేదీల్లో ఏం చేసుకుంటే బాగుంటుందనేది ముందు బ్రీఫ్‌గా తెలుసుకుని, తర్వాత 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఏమైనా పర్వదినాలు ఉన్నాయా ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే మనందరికీ ఏంటంటే ఏదన్నా సందేహం వచ్చినప్పుడు చేతిలో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి మనకి నెలలో ఏమేమి ఉన్నాయో చూసుకోవడానికి ఇది అనువుగా ఉంటుందని ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. మనకి ప్రధానంగా ఈ ఆశ్వీజ మాసంలో చక్కగా అక్టోబర్ 4వ తారీఖు వచ్చేసి డోలాహరణం అనేది ఉంది. అలాగేంటంటే క్రయ విక్రయాలకు కానీ చక్కగా మనకి ఆ రోజు పగలు 2:13కు విధియ స్వాతి నక్షత్రంతో ఉంది. అలాగే వివాహాలకు కానీ గర్భాధానానికి కానీ అంటే ఔపోసన కార్యక్రమానికి కానీ చక్కగా మనకి మేషలగ్నంలో చక్కగా రాత్రి 7:41కి ఉంది. సప్తమంలో చంద్రుడు శుక్రుడు ఉండటం కూడా అనుకూలంగా దీనికి కేటాయించడం జరిగింది. అలాగే స్వాతి నక్షత్రంలో వివాహము గర్భాధానం కూడా రాత్రి 9:09 ఉంది. జనరల్గా సహజంగా మేము జ్యోతిష ప్రకారం చెప్పేది ఏంటంటే స్వాతి నక్షత్రంలో ఎవరికైనా అమ్మాయికి పెళ్లి చేస్తే అసలు పుట్టింటినే మరిచిపోయేంత ఇదిగా అత్తవారింట్లో కలిసిపోయేటువంటి శుభముహూర్తంగా స్వాతి నక్షత్రాన్ని చెప్తారు. అటువంటి దివ్యమైన ముహూర్తం ఉంది. తర్వాత అక్టోబర్ 5వ తారీఖు వెళ్ళినట్టయితే మనకి ఆ రోజు శనివారము తదియ స్వాతి నక్షత్రం నూతన వ్యాపారానికి కానీ క్రయ విక్రయానికి కానీ లావాదేవీలకు కానీ అగ్రిమెంట్స్కి కానీ అనుకూలమైనది. అది తులాలగ్నం ఉదయం 8:30కి ఉంది. తర్వాత 7వ తారీఖు వచ్చినట్లయితే సోమవారం పంచమి అనురాధ. ఇది ఏంటంటే కొత్తగా యూనివర్సిటీలో చేరడానికి కానీ లేకపోతే కౌన్సిలింగ్కి ఆప్షన్స్ పెట్టడానికి కానీ లేకపోతే కౌన్సిలింగ్కి ఫిజికల్గా అటెండ్ కావడానికి కానీ కొత్త కాలేజీల గురించి ఎంక్వైరీ చేయడానికి కానీ విద్యార్థులకి విద్యారంభానికి కానీ డోలాహరణానికి కానీ అట్లాగే అన్నప్రాసన ముహూర్తాలు. అన్నప్రాసన అనేది ఎప్పుడు కూడా 5వ నెలలో ఖచ్చితంగా చేసేయాలి. దాన్ని ఆపడానికి లేదు. ముహూర్తం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా 5వ నెలలో చేయాలి. కాబట్టి అన్నప్రాసన ముహూర్తం కూడా దివ్యంగా ఈరోజు ఉంది. అట్లాగే గృహారంభానికి కానీ నూతన వ్యాపారాలకు కానీ క్రయ విక్రయానికి కానీ లావాదేవీలకు కానీ చక్కగా తులాలగ్నంలో ఉదయం 8:22కి ఉంది. అలాగే పంచమి అనురాధ నక్షత్రం గర్భాధాన ముహూర్తం కూడా రాత్రి 7:29కి అదే రోజు ఉన్నది. అంటే ఔపోసన కార్యక్రమానికి. అలాగే అక్టోబర్ 9వ తారీఖు వచ్చేసరికి బుధవారం అవుతుంది. సప్తమి అవుతుంది. మూలా నక్షత్రం అవుతుంది. వివాహ ముహూర్తాలు ఉన్నాయి. మేషలగ్నంలో రాత్రి 7:21కి ఉంది. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే సప్తమి మూల వివాహానికి ఇంకో ఏంటంటే వృషభ లగ్నం ఉంది. రాత్రి 8:49కి ఉన్నది. ఇది కూడా మంచి లగ్నంగా మనం తీసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 11వ తారీఖు వచ్చేసరికి ఏంటంటే శుక్రవారం నవమి అవుతుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము. వివాహానికి హౌస్ వార్మింగ్ కూడా అంటే గృహప్రవేశానికి కూడా అది వృషభ లగ్నం అవుతుంది. రాత్రి 8:41 ఉండటం జరిగింది. అలాగే నవమి ఉంది. ఉత్తరాషాఢ ఉంది. వివాహానికి కర్కాటక లగ్నం ఉంది. రాత్రి 12:29కి రాత్రి. అలాగే 12వ తారీఖు వచ్చేసి శనివారము దశమి.
శ్రవణ నక్షత్రంతో వివాహ గర్భాధాన ఉంది. అది మేషలగ్నంలో రాత్రి 7 గంటల 9 నిమిషాలకు ఉన్నది. ఆ తర్వాత గర్భాధాన ముహూర్తమే ఔపోసన కార్యక్రమానికి వృషభ లగ్నంలో రాత్రి 8 గంటల 37 నిమిషాలకు కూడా అనుకూలమైన సమయంగా ఉన్నది. అలాగే అక్టోబర్ 13 వచ్చేసరికి ఆదివారము ఏకాదశి అవుతుంది. సర్వేకాదశి అంటారు. ధనిష్టా నక్షత్రము డోలాహరణానికి కానీ అన్నప్రాసనం కానీ నూతన వ్యాపార క్రయ విక్రయాలకు కానీ ఉంది. తులాలగ్నంలో రాత్రి 7 గంటల 58 నిమిషాలకు ఉంది. అలాగే మకర రాశి మకర లగ్నంలో పగలు 1:37కు ఉంది. అలాగే రాత్రి 7 గంటల 5 నిమిషాలకు కూడా శుభముహూర్తం ఉన్నది. తర్వాత 14వ తారీఖు వెళ్ళినప్పుడు ఏంటంటే సోమవారము ద్వాదశి తిథిలో శతవిష నక్షత్రంలో గర్భాధాన ముహూర్తమే ఉంది. అది రాత్రి 7 గంటల 1 నిమిషాలకు ఉంది. తర్వాత గృహప్రవేశానికి కానీ వృషభ లగ్నంలో చక్కగా రాత్రి 8 గంటల 29 నిమిషాలకి మంచి ముహూర్తం ఉన్నది. ఆ తర్వాత అక్టోబర్ 16వ తారీఖున వచ్చేసరికి బుధవారం ఆ రోజు చతుర్దశి ఉత్తరాభార్ధ నక్షత్రం క్రయ విక్రయాలకి వ్యాపారానికి డోలాహరణానికి కానీ చక్కగా మకర లగ్నం మధ్యాహ్నం 1 గంటల 25 నిమిషాలకు ఉంది ఉయ్యాల వేయటానికి. అలాగే వివాహ లగ్నం కూడా రాత్రి 7 గంటల 1 నిమిషాలకు మేషలగ్నంలో ఉంది. అలాగే పౌర్ణమి వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ కూడా మంచి ముహూర్తము. ఇక్కడ ఏమైందంటే వృషభ లగ్నంలో రాత్రి 8 గంటల 21 నిమిషాలకు ఉంది. అలాగే కర్కాటక లగ్నంలో కూడా రాత్రి 12 గంటల 9 నిమిషాలకి ముహూర్తం ఉంది. ఇకపోతే అక్టోబర్ 17వ తారీఖున వెళ్ళేసరికి గురువారము పూర్ణిమ ఆ రోజు పూర్ణంగా పూర్ణిమ వస్తుంది, పూర్ణతీది వస్తుంది. రేవతి డోలాహరణానికి బాగుంది. క్రయ విక్రయాలకు కూడా మధ్యాహ్నం 1:21కి ఉన్నది. 20వ తారీఖు వచ్చేసరికి ఆదివారము చవితి రోహిణి నక్షత్రం వస్తుంది. వివాహానికి కానీ గర్భాధానానికి కానీ గృహప్రవేశకు కానీ వృషభ లగ్నం బాగుంది. రాత్రి 8 గంటల 5 నిమిషాలకు. వివాహ గర్భాధాన గృహప్రవేశాలకు కూడా మిథున లగ్నం రాత్రి 10 గంటల 54 నిమిషాలకి బాగున్నట్లుగా ఇందులో తెలియజేయడం జరిగింది. అలాగే అక్టోబర్ 21వ తారీఖున వచ్చేసరికి ముహూర్తాలు సోమవారం అవుతుంది, చవితి అవుతుంది. ఆ రోజు రోహిణి నక్షత్రం అవుతుంది. అన్నప్రాసనం కానీ వ్యాపార క్రయ విక్రయాలకు కానీ గృహప్రవేశానికి కానీ చక్కగా వృశ్చిక లగ్నంలో ఉదయం 8 గంటల 23 నిమిషాలకి ముహూర్తం ఉంది. అలాగే పంచమి మృగశిర నక్షత్రంలో గర్భాధాన ముహూర్తం గృహప్రవేశ ముహూర్తం కూడా వృషభ లగ్నంలో రాత్రి 8 గంటల 1 నిమిషాలకి మంచి ముహూర్తం ఉన్నది. అలాగే మిథున లగ్నంలో 10 గంటల 51 నిమిషాలకు కూడా ముహూర్తం ఉన్నది. ఇక అక్టోబర్ 23కి వెళ్ళినట్లయితే బుధవారము సప్తమి ఆరుద్ర నక్షత్రము చక్కగా విద్యారంభానికి ఉదయం వృశ్చిక లగ్నంలో 8 గంటల 15 నిమిషాలకి శుభముహూర్తం ఉన్నది. అలాగే గర్భాధాన ముహూర్తంలో రాత్రి 7 గంటల 53 నిమిషాలకి గర్భాధాన ముహూర్తం మిథున లగ్నంలోనే ఉన్నది, వృషభ లగ్నంలో ఉంది. రాత్రి 10 గంటల 43 దగ్గర మిథున లగ్నంలో మళ్ళీ మంచి ముహూర్తం ఉన్నది. అలాగే 24వ తారీఖు వచ్చేసి గురువారము అష్టమి పునర్వసు నక్షత్రం గృహారంభానికి అంటే శంకుస్థాపనకి వాటికి ఉదయం 8 గంటల 11 నిమిషాలకి మంచి ముహూర్తం ఉన్నది. అలాగే 26వ తారీఖున శనివారం దశమి ఆశ్లేష నక్షత్రం ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి కానీ కౌన్సిలింగ్స్ అటెండ్ కావడానికి కానీ అప్లికేషన్లు పెట్టడానికి కానీ కాలేజీలో జాయిన్ అవ్వడానికి కానీ చక్కగా వృశ్చిక లగ్నంలో ఉదయాన్నే 8 గంటల 4 నిమిషాలకి మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజు వెళ్ళి కాలేజీలో అందులో జాయిన్ అవ్వచ్చు దశమి. తర్వాత మనకి అదే రోజు రాత్రి 7 గంటల 42 నిమిషాలకు వివాహానికి మిథున లగ్నంలో రాత్రి 10:31 కూడా మంచి లగ్నం ఉన్న కూడా ఇందులో రాసి ఉన్నది. అలాగే మనకి 27వ తారీఖున అక్టోబర్ 27వ తారీఖున ఆదివారం అవుతుంది, ఏకాదశి అవుతుంది, మఘా నక్షత్రం అవుతుంది. వివాహానికి ఉదయం 8 గంటలకు వృశ్చిక లగ్నం బాగున్నది. అలాగే మనకి వివాహానికి మళ్ళీ రాత్రి 10 గంటల 27 నిమిషాలకి కూడా శుభలగ్నాలు ఉన్నాయి. కనుక ఏంటంటే మంచి మంచి లగ్నాలన్నీ కూడా అక్టోబర్ మాసంలో ఉన్నాయి. అలాగే ఆడవాళ్ళకి పర్వదినమైనటువంటి పండుగలకు కానీ ఇటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కానీ ధనత్రయోదశి కానీ చక్కగా అట్ల తద్ది కానీ ఆడవాళ్ళకి కేటాయించబడిన మాసంగా ఈ నెలని పూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఈ మాసంలో ఉన్నటువంటి అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఏ రోజు ఏ పర్వదినాలు రాబోతున్నాయి అనేది ప్రధానంగా తెలుసుకుందాము. అక్టోబర్ 1వ తారీఖు వచ్చేసి
మాస శివరాత్రి ఉంది. ప్రతి నెలలో కూడా బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజు చక్కగా శివుడికి శ్రేష్టమైంది శివార్చన చేసుకోవడానికి, శివదర్శనం చేసుకోవడానికి, ప్రదోషకాలంలో శివుని పూజ చేయడానికి కూడా, లింగోద్భవ కాలంలో కూడా చాలా ప్రశస్తమైన దినము ఆ రోజు 1వ తారీఖు. 2వ తారీఖు వచ్చేసి అమావాస్య వస్తుంది. అందరికీ తెలుసు, భాద్రపద బహుళ అమావాస్య అనేది పితృదేవతలకి అర్చన చేయడానికి, పితృదేవతలకి మోయన ఇవ్వడానికి, పితృదేవుల సందర్భంగా ఏమైనా అర్చన చేయడానికి కానీ, ఎవరికైనా పేద సాధలకి దానం చేయటం లాంటిది కూడా మనకి చాలా కలిసి వస్తుంది. పితృదోషం ఉన్న వాళ్ళకి ఆ రోజు పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఆ దోష నివారణ అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. తర్వాత మనకి గురువారము 3వ తారీఖు వచ్చేసేసంటే చక్కగా ఆ రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యం అవుతుంది. చక్కగా మన ఆడవాళ్ళందరూ కూడా పట్టు చీరలతో చక్కగా పూజా మందిరం అంతా కూడా శుద్ధి చేసుకుని, శుభ్రం చేసుకుని, దాన్ని చక్కగా పటాలన్నీ మనకి క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే దానికి బొట్లు పెట్టుకుని, అలంకారం చేసుకుని, స్వామివారికి మంచి పీఠం వేసేసుకుని, అమ్మవారిని ప్రధానంగా అంటే ఏ పండగ రోజు ఏంటంటే అక్కడ ఉన్న పూజా మందిరంలో ఉన్న పటాల్లో దాన్ని ప్రధానంగా పెడతారు. అమ్మవారి పటాన్ని ప్రధానంగా మధ్యలో పెట్టుకుని, మిగతా చుట్టూ పెట్టుకుని ఏంటంటే అలంకారం చేసుకుని, ఆ రోజు నుంచి కూడా 10 రోజుల పాటు మనం అమ్మవారి పూజ చేసుకోవడానికి ప్రారంభ దినంగా ఉన్నది. గురువారం చాలా మంచి రోజు. ఆ రోజు చక్కగా ఏంటంటే పసుపు బట్ట, గురువారం పసుపుకి సంకేతం కాబట్టి పసుపు బట్టను కింద పరిచి దాని మీద అమ్మవారిని పెట్టుకుని పసుపు పూలతో పూజ చేస్తూ ఆ రోజు అమ్మవారిని అర్చించుకుంటే చాలా ప్రశస్తం ఉంది. అది పగలు దుర్ముహూర్తం వచ్చేసి 9:50 నుంచి 10:36 దాకా ఉంది. పునర్దుర్ముహూర్తం వచ్చి 2:30 నుంచి 3:15 దాకా ఉంది. ఆ రోజు రాహుకాలం కూడా 1 నుంచి 3 దాకా ఉన్నది కాబట్టి మనకి ఈ 9:50 లోపు కానీ, లేకపోతే ఈ దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత 10:40 నుంచి చక్కగా 1 లోపు కానీ మీరు మీ అనుకూలాన్ని బట్టి మీ ఇంట్లో నివేదన అవన్నీ సిద్ధం చేసుకున్న దాన్ని బట్టి మీరు పూజ ప్రారంభించుకోవచ్చు. గుళ్ళల్లో చేసే అర్చన ప్రాణప్రతిష్ఠ వేరే ఉంటుంది. మన ఇళ్లలో కూడా మన చక్కగా నవరాత్రులు శుభ్రంగా ప్రతిరోజు చేసుకోవచ్చు. అది దేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక 4వ తారీఖు వచ్చేసేసి ఏంటంటే మనకి ఆ రోజు చంద్ర దర్శనం అవుతుంది. తిరుమలలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి దసరాకి శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతాయి. అవి విశేషంగా ఆ రోజు ప్రారంభించడం అనేది జరుగుతుంది. అలాగేంటంటే 5వ తారీఖు చక్కగా తదియ స్వాతి నక్షత్రం ఉంది, శనివారము. ఆ రోజు ఏంటంటే అమ్మవారి పూజ బాల అలంకారంలో కానీ మనం చేసుకుని, అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒకరోజు బాల చేస్తారు. ఒక్కొక్కరు ఒక బాల, లలిత, అన్నపూర్ణ ఇవన్నీ ఏంటంటే టెంపుల్కి డివియేషన్ ఉంటుంది. ఒకళ్ళు చెప్పింది ఇంకోటి చెప్పింది ఇది తప్ప రైట్ అని మీరు ఎక్కడ సందేహం పడక్కర్లేదు. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అలంకారాలు అక్కడ ఉన్నటువంటి అలంకార సామగ్రిని బట్టి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాయనవాయితీని బట్టి మీరు ఏదైనా సరే మీ సంకల్పంలో మీ ఇలవెలుపు కులదేవత ఎక్కడ ఉంటే ఆ అలంకారాన్ని ఆ గుడిలో ఏ అలంకారం చేస్తారో మీ ఇంట్లో కూడా ఆ అమ్మవారిగా భావించుకుని అదే అలంకారం చేసుకోవడం మీకు శ్రేష్టం. తర్వాత 6వ తారీఖు కూడా చవితి వస్తుంది, విశాఖ నక్షత్రం వస్తుంది, ఆదివారం వస్తుంది. చక్కగా అన్నపూర్ణాదేవి కానీ లలితాదేవి కానీ చేసుకోవచ్చు. తర్వాత 7వ తేదీ కూడా మనకి అనురాధ నక్షత్రం వస్తుంది. ఆ రోజు చవితి ఉంది, సోమవారము. ఆ రోజు ఏంటంటే రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9కి వెళ్ళిపోతుంది కాబట్టి 9 నుంచి 12 లోపు మనం పూజ ఆ రోజు ప్రారంభించి చేసుకోవచ్చు. పగలు దుర్ముహూర్తం 12:10 నుంచి 12:57 దాకాను, పునర్దుర్ముహూర్తం 2:30 నుంచి 3:17 దాకా ఉంది కాబట్టి ఉదయం 9 నుంచి 10, 12 దాకా మనకంటే మంచి సమయం ఉంది కాబట్టి ఆ రోజులో మంచి కార్యక్రమాలు కానీ పూజలు కానీ చేసుకోవడానికి చేసుకోవచ్చు. అలాగే 8వ తారీఖు వచ్చేసేసి అంటే ఆ రోజు మనకి పంచమి ఉంది, జ్యేష్ఠ నక్షత్రం ఉంది, చక్కగా మంగళవారమైనది. ఆ రోజు మనకి చక్కగా మంగళవారం పూట ఏంటంటే కుజగ్రహ అనుకూలంగా ఎవరైనా ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ అవి చేసుకోవచ్చు. ఆ రోజు దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9 దాకా ఉండటం వల్ల, తర్వాత పునర్దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 10:30 నుంచి 11:30 దాకా ఉండటం వల్ల ఏంటంటే మనకి 9 నుంచి 10:30 లోపు కానీ, తర్వాత 11:30 నుంచి మధ్యాహ్నం 3 లోపు కానీ మనం చక్కగా పూజాధికాలు మనం అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఇవి చెప్పాను కదమ్మా, ఒక ఊర్లో ఒక ఆనవాయితీ ప్రకారం ఒకళ్ళు లలిత చేసుకుంటారు, ఒకళ్ళు అన్నపూర్ణ చేసుకుంటారు, ఒకళ్ళు బాలాత్రిపురం చేసుకుంటారు. ఎవరు ఏ రోజు ఏ అలంకారం చేసుకున్నా సరే మీ ఆనవాయితీ మీ గుళ్ళో మీరు వెళ్ళే గుళ్ళో ఏది ఉంటే అదే మీ ఇంట్లో ఉండగా భావించండి. తర్వాత షష్ఠి వచ్చింది, 9వ తారీఖు మూలా నక్షత్రంలో వచ్చింది. ఆ రోజు దుర్ముహూర్తం 11:30 నుంచి 12 దాకా ఉంది కాబట్టి మనం చక్కగా 9 నుంచి వ్రతకాలంలో 11:30 దాకా మనం అమ్మవారి పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయము. ఆ రోజు బాగుంది. తర్వాత సప్తమి గురువారం వచ్చింది. మీకు అమ్మవారి పూజకే కాకుండా గురువారం సప్తమి ఉన్నప్పుడు ఏదైనా మంచి శుభకార్యాలు చేసుకోవడానికి కానీ, ఇంట్లో ఏదైనా
మంచి పనులు ప్రారంభించడానికి కానీ, దానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ, అగ్రిమెంట్ రాసుకోవడానికి కానీ గురువారం చాలా మంచి సమయము. ఇందాక ముహూర్తాల సమయాలు చెప్పాను. ఇప్పుడు దీంట్లో కూడా సప్తమి వచ్చింది కాబట్టి, గురువారం వచ్చింది కాబట్టి, ఆ రోజు అయితే ఉదయం 9:30 నుంచి 10:36 దాకా బాగాలేదు కాబట్టి 10:30 తర్వాత మనం ఏ కార్యక్రమాలను చేసుకోవచ్చు, లేదా ఉదయాన్నే చేసుకునేవైతే 9:50 లోపు చేసుకోవచ్చమ్మా. అలాగే 11వ తారీఖు వచ్చేసి అష్టమి వస్తుంది. ఆ రోజు శుక్రవారం వచ్చింది. చక్కగా ఏంటంటే గురువారం రోజు మీరైతే ఎల్లో కలర్ పూలతో ఎలా చేసుకుని, ఎల్లో కలర్ వస్త్రం వేసి ఎలా చేసుకుంటారో, శుక్రవారం పూట ఏంటంటే చక్కగా ఏంటంటే తెల్లని వస్త్రాలు కానీ, చక్కగా జరి అంచున్నవి కేరళ వాళ్ళు కడతారు అట్లాంటి వస్త్రాలు కట్టుకోవటం కానీ, చక్కగా ఆ రోజు నవమి వస్తుంది, అంటే మహర్నవమి వస్తుంది. ఆ రోజు శుభ్రంగా ఆ రోజు విశేషంగా కూడా ముందు రోజు దుర్గాష్టమి చేసుకున్నారు, దుర్గాదేవి పూజ చేసుకున్నారు. ఆ రోజు మహర్నవమి వస్తుంది, చక్కగా మరస్నమి చేసుకుంటారు. 9వ రోజు అంటే చక్కగా సరస్వతి పూజ చేసుకుంటారు అందరికీ బుధవారం. అలా ఈ రోజు ఏంటంటే 11వ తారీఖు మహర్నమి చేసుకుని మనం విశేషంగా పూజ చేసుకోవడం అమ్మవారికి జరుగుతుంది. 12వ తారీఖు వచ్చేసి శనివారము. చక్కగా మనకి ఉదయం 9 నుంచి 10:30కి రాహుకాలం వెళ్ళిపోతుంది. దుర్ముహూర్తం 7:30 నుంచే వెళ్ళిపోయింది కాబట్టి 45 నిమిషాల తర్వాత మనకి చక్కగా 10:30 తర్వాత అంతా కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకుని మహానవేదన కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే విజయదశమి రోజు సంపూర్ణంగా మీరు పూజ ముగించేటువంటి రోజు కాబట్టి ఆ రోజు మహానవేదన కంపల్సరీ పెట్టుకుంటారు కాబట్టి మిగతా రోజుల్లో పెట్టినా పెట్టకపోయినా ఆ విశేషంగా దాన్ని పారాయణ చేయడం కూడా చాలా జరుగుతుంది. అలాగే మనకి 13వ తారీఖు వచ్చేసి ఏకాదశి ఉంది. ఆ రోజు మతత్రయ ఏకాదశి అంటారు, చాలా విశేషమైన రోజు. ఆ రోజు ధనిష్ట నక్షత్రం ఉంది. ఆదివారం పూట ఎప్పుడు కూడా స్టాండ్ చేయడమ్మ సాయంత్రం 4:30 నుంచి 6 దాకా రాహుకాలం ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చేసి అంటే 4 నుంచి 4:47 దాకా ఉంది కాబట్టి మిగతా రోజంతా కూడా చాలా చక్కగా ఉంది. మీరే విశేషించి ఏదైనా పూజలు చేసుకోవాలన్నా కానీ, ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించుకోవాలన్నా కానీ 13వ తారీఖు చాలా అద్భుతంగా ఉంది. 14వ తారీఖు వచ్చేసి ద్వాదశి. ఆ రోజు శతభిష నక్షత్రం ఉంది. ఈ తారాబలం చూసుకుని ఇప్పుడు ఆరుద్ర వాళ్ళకి, స్వాతి వాళ్ళకి, శతభిష వాళ్ళకి ఒకటే జన్మతార అవుతుంది కాబట్టి ఇలా 9 నక్షత్రాల వాళ్ళకి చూసుకుని ఆ రోజు మీది ఏ తార వస్తుందో చూసుకుని దానికి అనుకూలంగా చేసుకోవచ్చు. ఆ రోజు చక్కగా ఉదయం 9ంటికే రాహుకాలం వెళ్ళిపోతుంది. దుర్ముహూర్తం 12 తర్వాత వస్తుంది కాబట్టి ఈ మధ్యలో మనం ఏ శుభకార్యాలను చేసుకోవడానికి మంగళకరమైంది. అలాగే 15వ తారీఖు ఏంటంటే త్రయోదశి ఉంది. రాత్రి 10-12కి ఉంది. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 9 దాకా ఉన్నది. ఉదయం వర్జ్యం 6 నుంచి 5:57 దాకా ఉంది. దుర్ముహూర్తం 8:50 నుంచి 9 దాకా ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:33 నుంచి 11:22 దాకా ఉంది. రాహుకాలం వచ్చి సాయంత్రం 3 నుంచి 4:30 దాకా ఉన్నది. ఈ దుర్ముహూర్తాలు రాహుకాలాలు వర్జించి మిగతా రోజుల్లో చక్కగా మంచి పనులు ఏమైనా సరే చేసుకోవచ్చు. అలాగే 16వ తారీఖు వచ్చి అక్టోబర్ 16వ తారీఖు ఆ రోజు ఏంటంటే శుద్ధ చతుర్థి. రాత్రి 7:49 దాకా ఉంది. తర్వాత పౌర్ణమి వస్తుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే రాత్రి 7:21 దాకా ఉంది. ఉదయం వర్జ్యం 7:26 వరకు ఉంది. అలాగే ఆ రోజు రాహుకాలం వచ్చి మధ్యాహ్నం 12 నుంచి 1:30 దాకా ఉంటుంది. పగలు దుర్ముహూర్తం 11:23 నుంచి 12:10 దాకా ఉన్నది. కనుక ఏంటంటే ఈ దుర్ముహూర్తాలు అవి వర్జించి మిగతా రోజుల్లో మనకి బుధవారం వచ్చింది కాబట్టి చక్కగా ఏ శుభకార్యాలైనా చేసుకోవచ్చు. కాకపోతే చతుర్దశి ఉంది కాబట్టి పౌర్ణమి ముందు చతుర్దశి మంచిది, అమావాస్య ముందు చతుర్దశి మంచిది కాదు, కానీ అవి చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు ఏంటంటే మనకి పౌర్ణమి అనేది వస్తుంది. ఆ రోజు ఏంటంటే ఈ తులా రాశి యొక్క సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రమణం ఒకటే మనకు తెలుసు. అలాగే ఏంటంటే ప్రతి రాశిలోకి ఏంటంటే సూర్యుడు ప్రవేశించినప్పుడు అంటే తులా రాశిలోకి ప్రవేశించినప్పుడు తులా సంక్రమణంగా ఆ రోజు మనకి చేసుకోవడం అనేది జరుగుతుంది. పగల దుర్ముహూర్తం 9:50 నుంచి 10:30 దాకా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:29 నుంచి 3:15 దాకా ఉన్నది. ఆ 2 కాలాలు విడిచి చక్కగా గురువారం వచ్చింది కాబట్టి మీరు ఏ మంచి పనులైనా పౌర్ణమి వచ్చింది, పూర్ణ తేదీ శుభకార్యాలకు పనికొస్తుంది, ఇబ్బంది ఏం లేదు, అది చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం వచ్చింది. 18వ తారీఖు వచ్చేసేసి పాడ్యమి మధ్యాహ్నం దాకా ఉంది. తర్వాత విధియ వస్తుంది. శుక్రవారం విధియ అన్ని శుభముహూర్తాలకి ఈయన మంచి పనులు చేసుకోవడం శుభముహూర్తంగా ఉన్నది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. మనకేంటంటే దుర్ముహూర్తాలన్నీ కూడా ఉదయం 8:16 నుంచి 9గా వెళ్ళిపోయినాయి. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 12:50 దాకా వెళ్ళిపోయింది కాబట్టి మనకి విధియ శుక్రవారం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇంకా వేరే ఇబ్బందికరమైన ఏమీ లేదు కదా, తిథిద్వయం వచ్చింది కాబట్టి ఆ రోజు సాయంత్రం పూట ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం. అలాగే 19వ తారీఖు వచ్చేసి ఏంటంటే విధియ మధ్యాహ్నం దాకా ఉంది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:37 దాకా ఉంది. కనుక ఏంటంటే విధియ చక్కగా శనివారం చేసుకోవచ్చు. అలాగే మనకి ఉదయం 9 నుంచి 10:30కే రాహుకాలం వెళ్ళిపోతున్నాడు. 10:30 తర్వాత మంచి ముహూర్తాలు ఉంది. దుర్ముహూర్తం కూడా మనకి ఉదయాన్నే 7:30 నుంచి తర్వాత 45 నిమిషాలకి వెళ్ళిపోయింది అది. తర్వాత మనకి 20వ తారీఖు వచ్చేసి ఏంటంటే ఆ రోజు సంకష్టహార చతుర్థి అంటారు. ఎవరైనంటే పని చేసిన పనులన్నీ ముడిపడుతున్నాయి కావట్లేదు అనుకున్న వాళ్ళంటే
సంకష్ట గణేశుడికి పూజ చేసుకుని శుభ్రంగా ఆ రోజు ప్రశాంతంగా ఈ సంకష్టాలను మీకు ఉన్నటువంటి బాధల నుంచి కూడా నివారణ కావచ్చు. ఆదివారం వచ్చింది చక్కగా. ఆదివారం పూట సాయంత్రం స్టాండర్డ్ అమ్మ 4:30 నుంచి 6 దాకా రాహుకాలము. అందుకని ఏంటంటే మిగతా పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం గణేశుడి పూజ చేస్తే చాలా మంచిది. 21వ తారీఖు వచ్చి ఏంటంటే చవితి ఉదయం దాకా ఉంది. తర్వాత పంచమి వస్తుంది. పంచమి సోమవారం ఏదైనా మంచి కార్యక్రమాలు మొదలెట్టాలన్నా, ఏదైనా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా, కాలేజీలో పిల్లల్ని చేర్పించాలన్నా, క్యాంపస్ సెలక్షన్ చేసుకోవాలన్నా కూడా చాలా మంచి ముహూర్తం కాబట్టి మనకి చక్కగా పగలైతే 12 నుంచి 1 దాకాను, 2:30 నుంచి 3 దాకా మాత్రం దుర్ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉదయం పూట ఈ 9కి సవితి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా పంచమి సోమవారం చక్కగా ఆ టైంలో మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి శుభసరంగా చెప్పవచ్చు. అట్లాగే 22వ తారీఖు పంచమి ఉదయం 7:33 దాకా ఉంది. మృగశిర నక్షత్రం ఉంది. వర్జం అంతా కూడా రాత్రి 7:50 నుంచి 9 దాకా ఉంది. దుర్ముహూర్తాలు కూడా ఉదయం పూట అన్నీ కూడా 11 అలా వెళ్ళిపోతున్నాయి. మధ్యాహ్నం 3కి రాహుకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్య పీరియడ్లో మనం ఏదైనా శుభకార్యాలు చేసుకోవచ్చు. వైఘానసులకైతే కనుక తిరుపతిలో విఘ్నసాచార్యుల దగ్గర శాంతిమర చేసేటువంటి ప్రత్యేకమైన పర్వదినంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే 23వ తారీఖు వచ్చేసి ఏంటంటే షష్ఠి ఆ రోజు ఉదయం 6:31 దాకా ఉంది. సప్తమి 5:48 దాకా ఉంది. ఆరుద్ర నక్షత్రము. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ రోజు బుధవారం వచ్చేసేసి గణేశుడికి శ్రేష్టమైనది, షష్ఠి వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి శ్రేష్టమైనది, ఆరుద్ర నక్షత్రం శివుడికి శ్రేష్టమైనది. కనుక 3 కలిసి వచ్చినటువంటి శివ కుటుంబానికంతా అనుకూలమైన రోజు 23వ తారీఖు కాబట్టి చక్కగా శివార్చన కానీ, శివారాధన కానీ, సుబ్రహ్మణ్యుడి ఆరాధన కానీ, బుధుడికి చక్కగా గణేష్ ఆరాధన కానీ చేసుకుంటే చాలా ప్రశస్తంగా చెప్పవచ్చు. 24వ తారీఖు వచ్చేసి స్వాతి కార్తె స్టార్ట్ అవుతుంది. ఈ స్వాతి కార్తెలో వచ్చేసేంటే అష్టమి ఉదయం తెల్లవారుజామున వచ్చేసి 5:48 దాకా ఉంది. గురువారం మీకైనా దుర్ముహూర్తాలన్నీ కూడా ఉదయం 10:30 కల్లా వెళ్ళిపోయినాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ 2 టైమ్స్ వదిలేసేసి మిగతా రోజుల్లో మంచి పరంగా చేసుకోవచ్చు. గురువారం మంచిది. కాదే అష్టమి ఉన్నది ఆ రోజు. అలాగే అష్టమి నామంలో జనరల్గా మనం కొన్ని వర్జిస్తూ ఉంటాము. అందుకని ఏంటంటే మనం చూసుకుని వీలైతే అష్టమనమ్మలు వర్జించి మిగతా రోజుల్లో దశమి ఏకాదశుల్లో మీరు ఆ కార్యక్రమం చేసుకోండి. లేదంటే కూడా శుక్రవారం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఈ నెలలో బాగానే ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. అలాగేంటంటే నవమి రోజు తిరుమల నంబి వారి ఉత్సవం కూడా ఉన్నది. మనకి తిరుమలలో ఏంటంటే వాళ్ళు చక్కగా తిరుమల నంబి ఉత్సవం అనేది 25వ తారీఖు అక్కడ చేసుకుంటూ ఉంటారు ఆనవాయితీగా. అలాగే శనివారము నవమి ఉదయం దాకా ఉండి తర్వాత దశమి స్టార్ట్ అవుతుంది. దశమి మంచిదే, శనివారం మంచిది కాదనుకుంటుంటారు కానీ చాలామంది మనకి ఏకాదశి సోమవారం ఉంది కాబట్టి అప్పటిదాకా ఆగి చేసుకోగలిగితే ఉండండి. లేకపోతే దశమి వచ్చేసింది కాబట్టి ఈ 2 రోజులు ఆపిన పనులు ఏమన్నా ఉంటే ప్రారంభించాలనుకుంటే దశమి రోజు చక్కగా శనివారం రోజు చక్కగా వెంకటేశ్వర అనుగ్రహంతో అవి చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం కూడా ఉన్నది. వాళ్ళకి ఇబ్బందికరమైనది ఏమీ లేదు. ఉదయం 9 నుంచి 10:30లోకే రాహుకాలం వెళ్ళిపోతుంది కాబట్టి 10:30 నుంచి చక్కగా అన్నీ బాగున్నాయి. ఇకపోతే 27వ తారీఖు వచ్చేసేసేంటి మనకి ప్రధానంగా దశమి ఉంది ఆ రోజు ఉదయం 7:22 దాకా. తర్వాత ఏకాదశి వస్తుంది. దశమి ఏకాదశులు ఆదివారం చక్కగా ఏ పనైనా చక్కగా ప్రారంభించుకోవచ్చు. మఖా నక్షత్రం ఉంది. రాత్రి వర్జం 11:30 ఉంది కాబట్టి ఎప్పుడు 11:30 తర్వాత అంటే ఎవరు ఏమి చేయరు. సాయంత్రం మాత్రం 4:30 నుంచి 6 దాకా రాహుకాలం చూసుకోండి. దుర్ముహూర్తం కూడా సాయంత్రం 4 నుంచి 47 అంటే 4 నుంచి 6 దాకా వదిలేసుకుని మిగతా పగలంతా కూడా మీరు ఏ శుభ కార్యక్రమాలను చేసుకోవడానికి అనుకూలమైన సమము. అట్లాగే మనకి తిరుమలలో కనుక శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవం కూడా ఆ రోజు బ్రహ్మాండంగా చేస్తారు. వైష్ణవ భక్తులందరూ ఆనందంగా చేసుకుంటారు. ఆ తర్వాత 28వ తారీఖు సోమవారం ఏకాదశి బ్రహ్మాండంగా ఉంది. ఏకాదశిలో 24 ఏకాదశులకి 24 పేర్లు ఉంటే సర్వ ఏకాదశి అంటారు. ఆ రోజు ప్రశస్తమైనటువంటి దినము. ఆ రోజు ఏ శుభముహూర్తాలైనా పెట్టుకోవచ్చు. శుభ్రంగా మీరు ఉదయం 7:30 నుంచి 9 దాకా రాహుకాలం ఉంది కాబట్టి 9 తర్వాత మీరు చక్కగా ఏ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. కాకపోతే మధ్యాహ్నం 12 నుంచి 1 దాకానేమో దుర్ముహూర్తం ఉంది. మళ్ళీ 2:30 నుంచి 3:17 దాకా దుర్ముహూర్తం కాబట్టి 12 నుంచి 1 దాకా నుంచి 2:30 నుంచి 3:17 దాకా వదిలేసి మిగతా సమయంలో మీరు శుభ్రంగా ఏ కార్యక్రమాలైనా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా మంచి ముహూర్తం ఆ రోజు. ఆ తర్వాత ఏంటంటే 29వ తారీఖు ద్వాదశి వస్తుంది, త్రయోదశి ఉంది. ధన త్రయోదశి మీరు చక్కగా ఏంటంటే వస్తువులు కొనుక్కోవడానికి కానీ, మంగళకరమైన వస్తువులు కొనుక్కోవడానికి కానీ, ఆడవాళ్ళకి చీర సార కొనుక్కోవడానికి కానీ శుభప్రదమైన రోజు. ఆ రోజు మంగళవారం మనకి ప్రశస్తంగా ఉంటుంది. ఆ రోజు కూడా ఏంటంటే కేవలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 దాకే రాహుకాలం ఉంది. మధ్యాహ్నం కనుక ఉదయం పూట అంతా కూడా 9కి దుర్ముహూర్తం వెళ్ళిపోతుంది కనుక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం దాకా బ్రహ్మాండంగా ఉంది. చక్కగా ఆ రోజు ఏ వస్తువులైనా మంగళకరమైన వస్తువులు మీకు కావాల్సినవన్నీ ఆడవాళ్ళు కొనుక్కోవడానికి విశేషమైన దినము. తర్వాత 30వ తారీఖు వచ్చేయండి త్రయోదశి మధ్యాహ్నం దాకా ఉంది. సాయంత్రం మనకి చతుర్దశి వస్తుంది కాబట్టి
ప్రతి మాసంలో కూడా చతుర్దశి రోజు సాయంత్రం పూట వచ్చే దాన్ని మహాశివరాత్రి అంటారు. ఆ రోజు శివ అభిషేకానికి కానీ శివుడికి మంచిది. బుధవారం వచ్చి విఘ్నేశ్వరుడికి కూడా మంచిది కాబట్టి హస్తా నక్షత్రం విఘ్నేశ్వరుడికి చాలా ప్రధానమైంది. అదే రోజు బుధవారం వచ్చింది కాబట్టి విఘ్నేశ్వర పూజకి చాలా అనుకూలమైంది. విఘ్నేశ్వరానికి విఘ్నాలు తొలగడానికి మనకి ఆ రోజు విఘ్నేశ్వర పూజ చేసుకోవచ్చు. ఇನ್ನು 31వ తారీఖు ఆ రోజు చివరి రోజు. ఆ రోజు చక్కగా చతుర్దశి చిత్తా నక్షత్రం ఉంది. ఆ రోజు మనకి విశేషమైనటువంటి దీపావళి పర్వదినాన్ని అందరూ చేసుకుంటారు. దీపావళి పర్వదినాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుకంటే ఓవరాల్గా చూస్తే ఈ మాసంలో చక్కగా అంటే ఆడవాళ్ళకి చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన దినంగా ఉన్నది కాబట్టి ఆడవాళ్ళందరికీ వాళ్ళకి ఈ నెల కేటాయించేస్తూ వాళ్ళ చక్కగా ఎంజాయ్ చేయడానికి, చక్కగా దైవానుగ్రహం పొందడానికి, అష్టైశ్వర్యాలు పొందడానికి అనుకూలంగా ఉంది కాబట్టి మీకు అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మన ఆడపడుచులందరికీ నమస్కరిస్తూ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు శుభముహూర్తం, లగ్నాలు ఏది బాగుంది, మంచి చెడు చేసుకోవడానికి ఈ వీడియోని కనుక లైక్ చేసినట్లయితే మీరు ఏ రోజుకి ఆ రోజు మంచి విశేషాలు తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి.